హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలు ఈవినింగ్ ఇంటికి రాగానే ఏదైనా స్నాక్ ఉంటే పెట్టు మమ్మీ అని అడుగుతూ ఉంటారు కదండి. ఎప్పుడూ చేసే స్నాక్స్ కాకుండా ఇలా వెరైటీగా ఒకే ఒక కప్పు రైస్తో సింపుల్గా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసేయండి. కరకరలాడుతూ రుచిగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి చాలా ఇష్టంగా లాగించేస్తారు. ఈ రైస్ స్నాక్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఫుల్ వీడియో నేను షేర్ చేశానండి. మీరు కూడా చేసి ఎలా వచ్చాయేంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు వరకు నైట్ మిగిలిపోయిన రైస్ ఉంటే తీసుకున్నానండి. ఈ కప్పు రైస్ని ఇప్పుడు మనం ఇలా ఒక బౌల్తో కొలుచుకున్నాము. ఈ బౌల్తో కొలుచుకొని నేను ఒక మిక్సీ జార్లో ఈ రైస్ మొత్తాన్ని కూడా వేసేసాను. బౌల్తో ఎందుకు కొలిచాను అనేది కూడా మీకు చెప్తానండి. రైస్ మొత్తాన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇందులో సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూను, అలాగే కారం వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసేసి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసేయండి. ఎంత మెత్తగా ఉండాలంటే ఇలా మనం చేతితో పట్టుకోగానే స్మూత్గా చేతిలో జారిపోవాలన్నమాట. అంత మెత్తగా ఉండాలండి. చూడండి ఎంత మెత్తగా ఉందో, చూసారు కదా. ఇప్పుడు ఈ రైస్ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇందాక రైస్ని మనం కొలుచుకున్నాము అని చెప్పాను కదండి ఒక బౌల్ తోటి, అదే బౌల్తో 1 కప్పు వరకు పిండి కూడా వేసేయండి. ఇలా పిండి కూడా వేసేసి రెండు సరి సమానంగా అనమాట మొత్తం కూడా బాగా కలిపేసుకుందాం. ఇది మొత్తం కూడా మనం వాటర్ పోసే పని లేకుండా ఇందులో ఉన్న తేమ మొత్తం కూడా పిండి కలపడానికి సరిపోతుంది. ఇంకా వాటర్ అనేది అస్సలు యాడ్ చేసే పని లేదు. ఈ మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా ఆయిల్ వేసేసిన తర్వాత ఇది మొత్తం కూడా ఒకసారి మరలా కలిపేసుకుందాం. మనకి ఈ ఆయిల్ వేయడం వల్ల చేతికి కానీ బౌల్కి కానీ అస్సలు అంటుకోదండి, జిగురు జిగురుగా. ఇది మొత్తం కూడా చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట. అస్సలు కనిపెట్టలేరు ఇందులో రైస్ వేసి కలిపామని. మనం చపాతీ ముద్ద ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఆగి ఇలా ఉండల కింద చుట్టేయండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు అనేవి చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఒక చపాతీ పీట తీసుకొని ఇలా పిండి మొత్తాన్ని కూడా ఇలా జల్లుకోండి. ఇలా జల్లిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలా ముద్దలాగా చేసుకొని ఈ చపాతీ పీట మీద పెట్టేసి లైట్గా ఇలాగా చపాతీలాగా చేసేయండి. మరీ పలుచగా కాదు, అలాగని మరీ మందంగా కాకుండా ఒక సైజు మొత్తం కూడా ఉండేటట్టు చూసుకుంటూ ఇలాగా చుట్టూ తిప్పుతూ చపాతీ అనేది చేసుకోవాలి. ఎంత మందాన అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇంత మందాన ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువ కాకుండా. ఇదిగోండి అడ్జస్ట్ మొత్తాన్ని కూడా ఇలా కట్ చేసేయండి. ఇలా తీసేసి ఇలా పొడవుగా కట్ చేసుకోండి. ముందు మనకి చాకు గట్ట అంటుకోదండి, మనం ఎందుకంటే ఆయిల్ వేసి కలిపాం కాబట్టి చాకుకి పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. ఇలా మొత్తంగా పొడుగ్గా కట్ చేసేసిన తర్వాత మీకు పలకగా కావాలంటే పలకగా కట్ చేసుకోవచ్చు, లేదా క్రాస్గా కావాలంటే క్రాస్గా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే క్రాస్గా కట్ చేశాను, అది కూడా చూపిస్తాను మీకు. మొత్తం అన్నిటినీ కూడా నేను ఇలాగే క్రాస్గా కట్ చేసుకుంటున్నాను. మీరు ఈ సైజుని ఇలాగ మొత్తం కూడా క్రాస్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి మీకు. ఇంకోండి ఇలా క్రాస్గా అన్నమాట. మీకు పలకగా కావాలంటే పలకగా అయినా కట్ చేసుకోవచ్చు, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అండి, అందులో ఇబ్బంది ఏం లేదు. ఇదిగోండి ఇలా మొత్తం అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్లో పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే చక్కగా ఆరిపోతాయి మనకి. ఈ లోపల మనం గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకుందాం. ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసి ఫ్రై చేసుకోండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు కూడా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఇవి కరకరలాడుతూ టీ స్నాక్ అయితే అద్భుతంగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో కానీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే కానీ మీరు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఎప్పుడూ చేసే స్నాక్ కాకుండా ఇలా డిఫరెంట్గా వెరైటీగా రైస్తో ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. మిగిలినవి కూడా ఇలాగే ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేయండి.
ఇప్పుడు ఈ స్నాక్ అన్నిటినీ కూడా ఇలా ప్లేట్లోకి తీసుకొని చిన్న గల్ అంటున్నాయి చూసారా, కరకరలాడుతూ వచ్చాయి. ఇప్పుడు మీరు వీటిని టీ స్నాక్ లాగా టీలో అయినా నంచుకొని తినేయచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా అయినా తినేయచ్చు. అలాగే పిల్లలు ఇంకా ఇష్టంగా తినాలి అంటే ఇదిగోండి, షుగర్ వచ్చేసి ఒక 3-4 టీ స్పూన్లు తీసుకొని ఇలా పౌడర్ కింద చేసేసుకోండి. ఇలా పౌడర్ చేసుకున్న ఈ షుగర్ పౌడర్ని ఇలా ఈ స్నాక్ పైన వేసిచ్చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇంకొంచెం తీపి అనేది యాడ్ అయింది కదా, కారం కారంగా తీయగా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇవి వచ్చేసి ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసి పెట్టుకున్నారంటే 10-15 రోజుల వరకు ఇవి నిల్వ ఉంటాయండి. కరకరలాడుతూ ఉంటాయి, అస్సలు పాడవ్వు. రైస్తో చేసాంగా పాడైపోతాయి అనుకోవచ్చు, పాడవ్వండి. మనం డీప్ ఫ్రై చేసాం కాబట్టి 10 రోజులైనా సరే నిల్వ ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడూ చేసే స్నాక్ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి ఇచ్చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.